నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, టీజీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క డే వైజ్ షెడ్యూల్ అయితే తీసుకోవడం జరిగింది. సో వెబ్సైట్ యొక్క లింక్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఎవరైతే ఎంపికైనటువంటి అభ్యర్థులు ఉంటారో. సో వీడియో మొత్తం చూడండి, మీకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఈ గ్రూప్ 4కి సంబంధించి ఏ సర్టిఫికేట్లు కావాలేదని చెప్పేసి కూడా నేను వీడియో చేసిన మన ఛానల్లో ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క లింక్ కూడా ఇస్తా, చూసుకుంటే తెలుసుకుంటే మీకు కూడా క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు వెబ్ నోట్ ఇచ్చారు, డేవైజ్ షెడ్యూల్, అదేవిధంగా వెరిఫికేషన్ మెటీరియల్ అంటే ఇచ్చారు. సో వెబ్ నోటు అదేవిధంగా డేవైజ్ షెడ్యూల్ చూపిస్తాను. సో తర్వాత ఈ వెరిఫికేషన్ మెటీరియల్ కూడా సార్ ఓపెన్ చేసి చూపిస్తాను. కాబట్టి వీడియో పూర్తి వరకు చూడండి, చూస్తే మీకు కొంత క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా? అదేవిధంగా వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నిజంగా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. మరే అప్డేట్స్ ఉన్నా మీ ముందు తీసుకురావడానికి కూడా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఒకసారి అయితే చూడండి. రైట్, ఇక్కడ వెబ్ నోట్ కూడా అందజేశారు. సో ఇక్కడ డేట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఈజ్ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఫ్రమ్ 26/2024 to 21/8/2024 ఎట్ 2 venues. ఓకేనా? సో టీజీపీఎస్సీ నాంపల్లి హైదరాబాదు, తర్వాత అండ్ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పబ్లిక్ గార్డెన్స్ నాంపల్లి హైదరాబాద్ అంటూ మనకి ఈ విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి డేట్స్ ఇవంతా చూసుకోండి. డేవైజ్ షెడ్యూల్ కూడా ఉన్నది, అది కూడా ఒకసారి చూపిస్తాను, అది కూడా చూడండి. సో అండ్ ఇక్కడ రిజర్వ్ డేట్స్ అని ఇచ్చారు మనకు, అంటే 24/8/2024 అదేవిధంగా అండ్ 27, 31 అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చారు. ఫర్ అంటే 27/8/2024 to 31/8/2024 ఈ డేట్స్ చూసుకోండి. ఫర్ ఆబ్సెంటీస్కి సంబంధించి, ఓకే. సో అండ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ పెండింగ్ డాక్యుమెంట్స్ ఇఫ్ ఎనీ అని చెప్పేసి ఆబ్సెంటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈ డేట్స్లో ఈ సబ్మిషన్ చేయాలన్నట్టుగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకసారి చూసుకోండి. అండ్ ద డేవైజ్ షెడ్యూల్, డేవైజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఈజ్ అవైలబుల్ ఆన్ కమిషన్స్ వెబ్సైట్ అని ఉన్నది. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ డౌన్లోడ్ అండ్ బ్రింగ్ చెక్ లిస్ట్ అన్నారు. సో చెక్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. అదేవిధంగా 2 copies ఆఫ్ PDF ఆఫ్ అప్లికేషన్ అండ్ 2 copies ఆఫ్ అటెస్టేషన్ ఫామ్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ కమిషన్స్ వెబ్సైట్ అంటూ ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. అండ్ ఆల్ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అంటూ ఈ విధంగా చెక్ లిస్ట్ కావచ్చు. సో ఇక్కడ PDF అప్లికేషన్ సంబంధించి 2 copies, అదేవిధంగా 2 copies ఆఫ్ అటెస్టేషన్ ఫామ్కి సంబంధించి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. మిగతా డాక్యుమెంట్స్కి సంబంధించి అన్నీ కూడా సబ్మిషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ద క్యాండిడేట్స్ హూ ఆర్ కాల్డ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద సర్టిఫికేట్స్ మెన్షన్డ్ ఇన్ ద రిజల్ట్ నోటిఫికేషన్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ ఒరిజినల్ అలాంగ్ విత్ ఏ సెట్ ఆఫ్ ఫోటోస్టాట్ కాపీస్ డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఇచ్చారు. కాబట్టి చూడండి. అండ్ ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ బిఫోర్ అటెండింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఇచ్చారు. కాబట్టి వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోండి, ఇంకా పెట్టుకుని వాళ్ళు ఉంటే. సో ఇక్కడ ఇచ్చారు కాబట్టి తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, వెబ్ ఆప్షన్స్ సంబంధించి అప్డేట్ ఇచ్చాను. చూడండి, ఇది మనకు షెడ్యూల్ ఆఫ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకు అంటే డేవైజ్ షెడ్యూల్ అనమాట. సో డేవైజ్ షెడ్యూల్ ఇక్కడ ఇచ్చారు మనకు. సో డేట్ అండ్ సెషన్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇక్కడ 26/2024 FN అని చెప్పేసి 10:30 AM అని ఇవ్వడం జరిగింది. సో ఈ డేట్ రోజు టైంలో ఇక్కడ ఈ సెషన్లో హాల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ ఇచ్చారు కదా, సో వీళ్ళందరికీ కూడా ఉంటారనమాట. సో ఇక్కడ 100 క్యాండిడేట్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకు మొత్తం ఏదైతే ఇంతకుముందు డేట్స్ పెట్టినో సో ఆ డేట్స్ వరకు ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ డేట్ అండ్ టైం చూసుకుంటే ఇక్కడ ఏంటంటే ఏఎన్ అనమాట, అంటే 2 PM. సో అదో సెషన్లో ఇదో సెషన్లో. సో మళ్ళీ ఇక్కడ 100 క్యాండిడేట్స్ అని ఇచ్చారు. సో ఈ విధంగా మనకేంటంటే డేట్స్ వైజు అదేవిధంగా ఈ టైంను బట్టి కూడా మనకు మొత్తం ఇవ్వడం జరిగింది. కాబట్టి సో ఎవరైతే ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉంటారో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి సో ఒకసారి అయితే చూసుకోండి. సో ఈ విధంగా మనకు మొత్తం అయితే ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఈ డేట్స్లో టైంలో అటెండ్ అయ్యేటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి క్లియర్గా చెక్ చేసుకోండి. ఓకేనా? సర్టిఫికేట్స్ కూడా దానికి సంబంధించి అన్నీ రెడీ చేసి పెట్టుకోండి, జిరాక్స్లు ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఓకేనా? సో మనకు వెబ్సైట్ అంటే ఏమేమి తీసుకురమ్మన్నారు ఎట్లా అని చెప్పేసి ఆల్రెడీ మనకు ఇచ్చారో తెలుసు. కాబట్టి సో అవన్నీ కూడా తీసుకెళ్ళండి. సో ఈ విధంగా మొత్తంగా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకు 21/8/2024
అని చెప్పేసి ఇక్కడ దాకా కూడా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉన్నది చాలా రోజుల పాటు కూడా. సో ఇక్కడ మనకు రిజర్వ్ డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ పెండింగ్ డాక్యుమెంట్స్ ఇఫ్ ఎనీ బై ద పిక్డ్ అప్ క్యాండిడేట్స్ అండ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఆబ్సెంటీస్ క్యాండిడేట్స్ అని మరోసారి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో కూడా సర్టిఫికేట్స్ ఎనీ ఇన్ ద ఓల్డ్ టీజీపీఎస్సీ నాంపల్లి హైదరాబాద్ అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆబ్సెంటీస్కి సంబంధించి ఈ డేట్స్లో ఇవ్వచ్చు అని చెప్పేసి అంటే 24/8/2024 అండ్ 27/8/2024 to 31/8. సో ఇక్కడ నోట్ అని కూడా ఇప్పించారు. ఇఫ్ ఎనీ ఆఫ్ ద పిక్డ్ ఆఫ్ క్యాండిడేట్స్ do not come for certificate verification on the above dates, their candidates would not be considered for further process అంటూ కూడా ఇచ్చారు మనకు. అదేవిధంగా ఇక్కడ ఫ్రమ్ అమాంగ్ ద అబోవ్ క్యాండిడేట్స్ హూ అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్ డాక్యుమెంట్స్ ఇఫ్ ఎనీ వుడ్ నాట్ బీ యాక్సెప్టెడ్ ఆఫ్టర్ 5 PM on 31/8/2024 అని ఇచ్చారు. కాబట్టి ఈ డేట్స్లో ఈ యొక్క ఇన్ టైంలోనే వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేయాలన్నమాట ఆబ్సెంటీస్కి సంబంధించి. రైట్, ఇక్కడ మనకు వెరిఫికేషన్ మెటీరియల్ ఉంది. సో దీనిపైన క్లిక్ చేయాలి ఇవ్వడం జరిగిందనమాట ఈ వెరిఫికేషన్ మెటీరియల్కి సంబంధించి. సో ఇక్కడ చూసుకోవచ్చు బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా చెక్ లిస్ట్ అంటూ టు బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్స్ అంటూ ఇచ్చారు. కాబట్టి సో ఇక్కడ జాగ్రత్తగా చూసి అంతా ఫిలప్ చేయండి. సో ఇక్కడ ఫోటో ఆఫ్ ద క్యాండిడేట్ అని చెప్పేసి సిగ్నేచర్ అంటే ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. టీజీపీఎస్సీ ఐడి, తర్వాత రెఫ్ ఐడి, హాల్ టికెట్ నెంబర్ అని చెప్పేసి ఈ విధంగా అన్నీ ఇచ్చారు. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా చూసి నింపాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇది చెక్ లిస్ట్కి సంబంధించి ఇచ్చారు. అదేవిధంగా డిక్లరేషన్ అని చెప్పేసి, అదేవిధంగా టు బి యూజ్డ్ ఫర్ అడ్మిషన్ అఫీషియల్ యూజ్ అంటూ కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి సో ఇది కూడా ఒకసారి అయితే చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అటెస్టేషన్ ఫామ్ కూడా ఉన్నది. సో అటెస్టేషన్ ఫామ్ కూడా నింపాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి చెక్ లిస్టు, అటెస్టేషన్ ఫామ్ ఇవి డౌన్లోడ్ చేసుకొని అయితే జాగ్రత్తగా చూసి నింపండి. ఓకేనా. డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు కాబట్టి చూడండి. సో డిక్లరేషన్ షుడ్ బి సైన్డ్ బై ద క్యాండిడేట్స్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో కాబట్టి ఒకసారి అయితే గమనించండి. రైట్. అండ్ నెక్స్ట్ కూడా ఇక్కడ కూడా ఇచ్చారనమాట. సో సర్టిఫికేట్ టు బి సైన్డ్ బై ఎ గెజిటెడ్ ఆఫీసర్ ఆర్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ ఆర్ అదర్ అథారిటీ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద ఇక్కడ చూసుకున్నట్టయితే అపాయింటింగ్ అథారిటీ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి సో ఇక్కడ ఇది కూడా చూసుకోండి ఈ గెజిటెడ్ ఆఫీసర్ సైన్ సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటూ ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఇది ఏంటంటే ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 22-23 అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకసారి ఇక్కడ చూడండి ఈ విధంగా ఇచ్చారు మనకు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించి. ఇది ఒకసారి అయితే జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్కి సంబంధించి కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రెసిడెన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్టయితే రైట్, నెక్స్ట్ ఇక్కడ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అంటూ సో ఇది కూడా మనకి ఇచ్చారు. ఇది కూడా ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫామ్ ఫర్ కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటూ ఇది ఒకటి ఇచ్చారు. ఒకసారి అయితే చూడండి. సో అనెక్సర్ 2 ఫామ్ అని చెప్పేసి ఓకేనా 7B అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది కూడా ఒకసారి అయితే చూడండి. అండ్ డిక్లరేషన్ ఆఫ్ ద అన్ఎంప్లాయిడ్ హూ క్లెయిమ్ ద ఎగ్జంప్షన్ అంటూ ఇదేది మనకు అన్ఎంప్లాయిడ్ డిక్లరేషన్ సంబంధించి ఇది ఒక ఫామ్ అన్నమాట. సో ఇక్కడ డిక్లరేషన్ యాజ్ హిందూ. సో మనకు ఒకటి అడిగారు కదా. సో హూ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ కోడ్ నెంబర్ 70 ఇన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మనకు ఇది ఒక దాంట్లో తెలిపారు కదా, ఇది కూడా అవసరం అని చెప్పేసి. కాబట్టి ఇది కూడా మనకి ఇందులో మెన్షన్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఇది వెరిఫికేషన్ మెటీరియల్ అనమాట. సో ఇవన్నీ చూసి జాగ్రత్తగా ఫిల్ చేసి ఏవైతే సంతకం అవసరం ఉంటుందో గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కావచ్చు, మిగతా ఏవైతే డీటెయిల్స్ అవన్నీ ఉంటాయో సో జాగ్రత్తగా చూసి ఫిలప్ చేసి ఇవి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. మిస్టేక్స్ అయితే చేయకండి మిత్రులారా. జాగ్రత్త 1-2 సార్లు చూసి అయితే నింపుకోండి. ఓకేనా. సో ఇది ఓవరాల్గా వీడియో. సో మరిన్ని వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాను. ఫాలో అవుతుందండి నాగరాజ్ టీవీ.